హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:18 అయింది. ఇంకొన్ని నిమిషాల్లో మేము ఎంబెగ్నూర్కి వెళ్ళాలి. హెబ్రిని స్కూల్లో వదిలేయాలి. సో వాళ్ళమ్మ రెడీ చేస్తుంది హెబ్రిని. ఏమి టిఫిన్ అమ్మకి పులిహోర చిత్రాన్నమా? పులిహోర చిత్రాన్నం. దానికి రెండు పేర్లు ఏంటో అర్థం కాదు. డిఫరెన్స్ ఉన్నది కొంతమందికి తెలియదు. చిత్రాన్నం మారే కొద్ది పేరు మారద్ది. కాదు, ఇవి ఎంతసేపు అడుగుదాం అనుకుంటాను. ఇవి ఏంటి అసలు? ఇది ధనియాలు జీలకర్ర ఉడకబెట్టి నీళ్లు తాగుతున్నా. సో ఇవి వచ్చేసి భారతి. ఇవి తాగితే ఆరోగ్యానికి మంచిదంటే వినోదని ఏదో షార్ట్ వీడియో చూసిందంట. దానికని పెట్టుకొని తాగుతుంది ఆ నీళ్ళు. సో ఈ మధ్యన భారతి మరీ ఇన్నోసెంట్గా తయారవుతుంది. ఇప్పుడైతే హెబ్రిని స్కూల్కి ఇడిచి రావాలన్నమాట. సో ఆటోలో పోదామా బండి వేసుకొని పోదాం? బండి వేసుకొని పోలేవు, నాకు పని ఉండదు నీతోనా. బండి వేసుకొని పో, అంచుకరికి ఆటో తీసుకొని పోదు, కొద్దిసేపు బాడీ తిప్పుకొని వస్తుంది. మరి అదే ఇప్పుడే పోతాను కదా. అట్లయితే పని ఉండదు. పో, పని ఉండదు. బ్యాంక్ అట్టుకు పోతానంటు కదా, అప్పుడు తిప్పుకొని వస్తుంది ఆటో. ఓకేలే దా. ఎన్నిసార్లు పోయినా కాదా పని. ఏమమ్మా బీగలు ఆడబెట్టొచ్చింటి కదా. తెచ్చేవాళ్ళ నువ్వు తెచ్చేవానే ఊకొస్తున్నాను. తీసుకో. అమ్మలు పెయింటింగ్ కూడా కొట్టించండి. చాలా ఫాస్ట్ రెడీ ఈ పుస్తకం మీద చాలా నైస్ ఉన్నది. అది రాయలు ఏం లేదు, చాలా నైస్ ఉన్నది. మిషన్ అమ్మల్ది మీరు మూలా ఉండదు కదా. ఇంకా అది ఏమో తరచు మావి 2 వంతులు పట్టాలా అని చెప్పేసి తాగేసి. సరే బాయ్ చెప్పమని. అయినా బాయ్ బాయ్ మమ్మీ. పో మరి నాయనకి ఎక్కువ మరి బండి ఎక్కువ. పోమా. బాయ్ మమ్మీ. నువ్వు మలసంగ వేరా. సరేనా? బాయ్ మమ్మీ. బాయ్. ఏం మిస్సి ఏడవే లేవు, కుక్కురేలు లేవు. కుక్కురేలు తినకూడదు. చంపలు బట్టి ఇడుస్తాను కుక్కులే అంటే. రా దా. లేదురా లేదురా, అన్నం వేసేస్తాను. నిస్సి గా తిను. సరేనా? అట్లా ఇంట్లో చేసి తినాలా. సరేనా? ఓకే మమ్మీ. తిను. బాగుందే నిసి? ఓ నిసి, బాగుందే? నిసి చూడండి గోడగా ఎట్లా రాసి పెట్టేదే ఈడ. మరి అంత బండలు కడిగేటప్పుడు మొత్తం కడగాల గోడలు కదా నిసమ్మా. ఎసరైతే కాగిద అన్నం పెట్టాలా. ఇంకెక్కడైతే బియ్యం అయితే వేసాను అనమాట. ఈరోజు మా ఇంట్లో టమాటా చార అన్నం. ఇంకా టమాటా పెన్నులు అయితే కట్ చేసి ఇంకా పొయ్యి మీద పెడతాను చారుకి. నేను ఎప్పుడైనా కానీ పాప స్కూల్కి పోతున్నప్పటి నుండి అయితే మాత్రానికి ఫస్ట్ ఐరమ్మ పని మొత్తం చేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటాను అనమాట. ఇట్లా వంట కానీ, లేదంటే మాత్రం పాపకి లేట్ అవుతుంది కదా, అందుకోసమనే తనకు కొంచెం ఏమైనా సపరేట్ చేసి ఇచ్చిన తర్వాతనే ఇంట్లో వంట చేసుకుంటాను మాకు. ఇంకా వంట అయితే అయ్యిందనమాట. టమాటా చారు అన్నం ఈరోజు. వినోద్ అయితే చదువుకుంటున్నాడు. వినోద్ అన్నం తిన్నా అయ్యేదా? టమాటా చారు అన్నం.
ఈ పొద్దు నుంచి ఆకలి అవుతున్నది. ఆకలి అవుతుంది. సరే ఇద్దరు తిందామా? చిత్రాన్నం ఉన్నది వేస్తా. బాగుంటుందా సార్లకి? టమాటా సార్ అనుకుంటుంది. టమాటా అన్నం నీళ్ళు తెస్తాను. ఇంకేమన్నా చెప్పాలా? నేనా? ఏం లేదు వినా మరసంగా ఉందాము ఇద్దరు. అంటే ఇప్పుడు లేమా? లేదు గొడవలు ఏం పడినట్లా. అంటే ఇప్పుడు గొడవలు పడుతున్నామా? మరి ఏమనుకునేవా మాట ఇవన్నీ. ఎంతమంది కామెంట్ చేస్తారు, చెప్తారు. కొంతమంది కోపం తగ్గించుకునండి, అరుసుకోవద్దండి, బాగా ఉండండి ఇద్దరు అనుకోశాను అని చెప్తారు. సరేలే వినది, నేనే ఏం అరసలేండి. నువ్వు నా మీద అరసొద్దు. ఫస్ట్ నువ్వు అరుస్తావు, తర్వాత నేను కూడా గట్టిగా అరుస్తాను. అంటే నేను అరుస్తాను తగ్గచ్చు కదా బేబీ. ఏమనవే మరి? నువ్వు అరిసినప్పుడు తగ్గే ఛాన్స్ కూడా లేదు. ఆడే ఉండాలంటే కొంచెం బయటకు పోతే ఊక అవుతుంది కదా అనుకుంటాం కదా. లేదు, నన్ను మాట్లాడుతుంటే ఎట్లా పోతామని గట్టిగా. సో యాక్చువల్గా మా ప్రికాషన్ చేసింది అనుకోండి, కొంచెం ఉంది కాబట్టి ఇంకా మేము తింటున్నాం అంతేనా? అంతే తిందాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఈ కాంబినేషన్ అదిరిపోయింటుందండి. నీకే ఇట్లా వచ్చేది బాగా గుర్తు తింటుంది చాలా ఏం లేదంట. బాగుండదు. కాంబినేషన్ బాగుంటుంది. టమాటాలు వగ్గనిలోకి కానీ, చిత్రాన్నంలోకి కానీ, ఉప్మాలోకి కానీ, ఏ ఉప్మా అన్ని ఉప్మాలోకి బాగుంటుంది. సూపర్. వచ్చక్క 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 వచ్చ 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 బిడ్డ పండుకుని పోదామండి. బాగున్నదా డ్రెస్ ఇది? నీకు కూడా బాగుందమ్మా. ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి. ఎక్కండి పోదాం. ఏమ్మా ఏమి వచ్చి రండి. ఏమే ఏడుస్తావు అనుకుంటే ఇలా చూపి సర్ప్రైజ్ కదా. వెరీ గుడ్. బాగున్నానా అమ్మ? బాగా చేసిందా? సూపర్ సూపర్ సూపర్. సో మొత్తానికి అయితే కనుక నిస్సమ్మ సారీ ఐరమ్మ ఖాళీ చేసుకొచ్చింది డబ్బా. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 6కు ఒక 2 నిమిషాలు తక్కువ ఉంది అంతే. సో ఇప్పుడే భారతీయ ఛానల్లోకి వంట చేసాము, అయిపోయింది. సో ఈ కాకరకాయల చెట్టు మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నట్టుంది భారతి, కానీ ఏమో చెప్పలేము. ఎందుకంటే ఇది నాటు విత్తనాలు కొనుక్కొచ్చేసింటే అవి రాకపోయా మామూలుగా, కానీ ఇది నాటుది అనమాట. అంటే మామూలు ఇంట్లోకి వచ్చిన మంచి వండుకోవడానికి తెచ్చుకునే మంచి కాకరకాయ విత్తనాలు కాబట్టి చెప్పలేము. చూద్దాం. అవి ఇంత జంపుడు చూడు. మా బాబాయ్ ఇంతకుముందు మార్కెట్లో నుండి ఇచ్చి పంపిస్తుండే కదా ఆ కాకరకాయ విత్తనాలు. అవి బట్ వానకాలం కాబట్టి పచ్చిగా ఉన్నాయి. చూద్దాం. నా వంతు ఈ ప్రయత్నం, తర్వాత నాకు సంబంధం లేదు. చేయలే నిస్సమ్మ కూడా వచ్చినా. నేనే వస్తాం అనుకుంటే మీరు అల్లా వస్తారా? ఇక్కడ పైన కొంచెం ప్రశాంతంగా ఈ ఫుండుకూర వలుసుకుందాం ఆండేసి. అంటే ఇదే మీకు కొలిచాక ఐరమ్మ బాగా వలుస్తుంది వినోద్ పుండుకూర కదా. ఐరమ్మ నా బంగారు తల్లి ఐరమ్మ. నిస్సమ్మ కూడా. నిసి హాయ్. ఓమా అది కుజ్జు తెస్తున్నా వినోద్.
వాటికి నువ్వు గాలికి గాలి వచ్చినప్పుడు ఇట్లా పోతుందేమో. లేదులే వినోద్, ఇక్కడ ఒరుగుతున్నది చెట్టు అది. ఇది గాలికి ఇట్లా ఇట్లా ఆహాహా, కదులుతుంది అంటావా? ఏం కాదులే, ఇట్లా వద్దులే వినోద్, ఉంటున్నాను కానీ అట్లే పెట్టు. ఏంటికి ఎప్పుడు నుంటో అడిగితే ఇప్పుడు వచ్చావు కదా పైకి. మీ నాయనకి చేయాలనిపించినప్పుడే చేసేది పని. చెయ్యాలనిపించినప్పుడు చేస్తేనే పని నీట్గా ఉండేది. ఓకేనా? ఓకే, బాగా వచ్చేది. లేదు అంతే, ఇంకా బాగా కట్టేవిలే. ఇట్లా తీగలు పడతాయి బాగా. ఇప్పుడు ఆ చెట్టు ఇట్లా ఎక్కి ఇట్లా వస్తుందా? వస్తుంది వినా, ఇది నాకు నమ్మకం ఉన్నది. అందుకోసమనే ఆ చేతులకు కొనుక్కొచ్చి ఫెయిల్ ఇత్తనాలు కాదు అది, ఇవి ఫెయిల్ ఇత్తనాలు కాదు వినోద్, మంచి ఇత్తనాలు కాబట్టి కాకరకాయ బాగా వస్తాయని నమ్మకం మీద ఉన్నాను నేనైతే. వినోద్, నా వరకు అయితే లేదు, మీకోసం కట్టాను అంతే. నీకు నమ్మకం లేదా? ఏంటికి అట్లా ఉంటావు వినోద్? ఏదైనా కానీ నమ్మకంతో చేసుకుంటూ పోవాల, అర్థమైనా? ఆవుట్లా నాటి నువ్వు గుడ్లు ఇత్తనాలు ఒకటి తినేకొచ్చింది, అది కూడా 3 ఇత్తనాలు నాటింటే 2 ఇత్తనాలు వచ్చింది. కాదు, అదేంటివి గులాబీ పూలు కూడా నేను పెట్టుకుంటా కదా మరి, ఇంకేమి ఇప్పుడేమి నేను తెంపుతాలే రేపుడికి వినా, పొద్దున్నే అయ్యలేదు అందుకోసమని. వద్దులే వినా, ఇది ఒకసారి పచ్చిమిరకాయలు వేసి చేస్తాను, ఇది ఒక్కసారి రోజు. మీరా నువ్వు ఉప్పుతానుండు మరి. అమ్మో, నాకు ఇంతమంది పని చేసి పెట్టే వాళ్ళు అవుతారు కదా. మీరు పెద్దవి తెంపండి, మేము కూర కట్ట నన్ను తెంపుతాను చిన్ని కదా. మీ నాయన లక్క మీ అమ్మ లక్క ప్రయోగాలు చేయొద్దు. ప్రయోగాలు అంటారు మీ అమ్మ, మీ నాయన లక్క ట్రై చేయొద్దు రాదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాల్సితేనే బాగుంటుంది. ఏమా ఇప్పుడు గడ్డి చూడ, గడ్డి పడేది లేదు. గడ్డి పడేది మీ నాయన కూడా అట్లే చూడు వినాలి, అట్లా తీసి లక్క తెంపి ఇట్లకే అండి. కావాలంటే వీళ్ళు తెంపేది ఒక సైడ్, నేను తెంపేది ఒక సైడ్ పెడదాం. వీళ్ళుగా ఈ కొమ్మతో సహా దింపుతారు, కొమ్మతో సహా. నేను కొమ్మ దింపును, ఓన్లీ ఆకు. చేసేది చేస్తే ఒక్కరికే అవుతుంది. నేను చేసేది చేస్తే నా లెక్క నేను చేస్తేనే కావాల్సింది. దండి అయితే ఏం చేస్తా వినోద్, వినోద్ కొంచెము కూర ఒదుగు వస్తుంది వినోద్. ఈ కాడల్లో కూడా కొంచెము ఉంటది, ఉత్తాకే అంటే కాడంటే కొంచెం వరకు చేస్తే ఏమో మొత్తం పూర్తి కాడే వేస్తే ఈ జుట్టు అంటారా, జుట్టు తెంపులో ఇది తిరగొడుతుంది. చూడాలి వినోద్, ఇప్పుడు బాగా వస్తాయిలే వినోద్. ఆ చిన్ని కూడా కట్టాలి వినోద్, ఇంకా కాకరకాయ చెట్లు ఆ చిన్ని బకెట్లో ఉండేది. మీ నాయన కడతాడు, మనం కాకరకాయలు వస్తే తెంపుదాం. ఓకే, కాకరకాయలు కట్టి వస్తాయి విలావినా. ఇది దాసి పెట్టుకో, ఈ మాట ఏమనింటున్నావు, కాకరకాయలు వస్తాయి వండుకొని తింటాం, గుర్తు పెట్టుకో. ఆ మంచిగా కాబట్టి చెప్తున్నా. మన ఇసమ్మ బలరుస్తుంది. మా మాటల కంటే మన ఇసమ్మ మాటలే ఎక్కువ గట్టిగా ఉంటాయి. ఐరా ఐరా కూర్చో, ఐరా కూర్చో, ఐరా. మన ఇసి పాప ఐరా స్కూల్ పోయేటప్పుడు నుండి ఒక్కతే ఉంటుంది, పొద్దునల్లా మామూలు సైలెంట్ ఉంటుంది. ఐరా వచ్చినప్పుడు నుండి ఇంకా అల్లరి స్టార్ట్ అవుతుంది. ఏ కప్పా రా, రా కప్పా కూర్చో, కప్పా రా, రా కప్పా పట వలసిది వలస పట వలస. నిన్న మొన్న విన వాడలేకపోతున్నది కప్ప తలకాలి ఇటు ఊరికి ఇటు ఉలిక్కి పడేదే. రాత్రి పూట కూడా కొంచెం సతాయిస్తుంది అనమాట. కప్ప సౌండ్ ఎవరు పెట్టిండ్రో కానీ యూట్యూబ్లో నా సౌండ్ పెట్టాలి, గప్పు చెప్పు అవుతుంది. పురుగు వచ్చిన ఆకులు తెంపేద్దండి. నేను ఇంకా ఎంత గుక్కడే ఉన్నాను. ఐరమ్మ తెంపేసే తెలక నాన్న అనుకోని అందాం అనుకోసాను, కంటి ఇట్లా లేపావు కదా. తీసేస్తుంటే లేదు తెంపండి. ఇంకొకటి, ఈరోజు అయితే ఐరా స్కూల్ దగ్గరికి పోయేస్తాం కదా. ఈరోజు అయితే ఐరమ్మని మధ్యాహ్నం కాదులే 3:30 బయలులోన ఇంటికి తోలుకొని వస్తాం అనమాట. యాక్చువల్గా ఇంకా టైం అయ్యలేదని పంపించమంటారు కానీ భారతి అడిగి తీసుకొచ్చింది.
అసలు ఎందుకంటే మేము ఆ టైంకి ఏంటి ఏంటంటే స్కూల్ కట్టి పాపకి కొంచెం డబ్బులు ఉంటే అంటే సంవత్సరంలో ఒక 3 సార్లు కట్టాల సంవత్సరంలో. సో కొంచెం డబ్బులు అయినాయంటే ఇంకా అవి మా దగ్గర ఉంటే ఇంకా లెక్క ముందు వెళ్ళినట్టు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఎట్లా అట్లా అని కడితే కనీసం ఏదైనా ఒకటన్నా పని అవుతుందని ఇంకా అందుకో పారే అయిపోలే ఇంకా నన్ను చెప్తాను తెలుసు చిన్నాకులు ఉండే అందుకని ఇంకా ఫీజు కట్టొచ్చాం అనమాట. కొంచెము ఇంకా కట్టాల్సి ఉందిలేండి, ప్రస్తుతానికి అయితే కట్టొచ్చేమే. ఒక టెన్షన్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉండి సంసారంకి ఇంకోటుగా అయిపోతూనే ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒకటి చక్కని కట్టేస్తే ఇంక తర్వాత సంసారం ఏమొచ్చినా మనం ఎట్లా అట్లా నడుపుకుంటాం. డబ్బులు ఉండడానికి అవుట్ మీద వస్తుంది దేశ అవుట్ని ఉపయోగిస్తాము. మెయిన్ అవుట్ పని వచ్చే టైంకి అవ్వండు. సో అందుకనే ఉంటే మంచిది కదని చక్కన ఏ పనికి నేను ఏ పనికి అయిన డబ్బులు ఆ పనికి కట్టేయాలని పై కట్టేసి. సో పిల్లలకి ఏదో ఒకటి పని పెడితేనే తప్ప ఊకోరు విడుదల. ఎట్లా దింపుతుంది చూడమ్మా. అట్లా కాదు ఆ కాకు తెంపలేరమ్మగా. ఆ కాకు నాన్న ఒక్కో కాకు ఇట్లా ఇట్లా ఇది 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 నువ్వు వీడి ఇది తీసుకో, ఒకటి తీసుకో. గా నన్ను చూపిస్తాను నేను ఇక ఇట్లా ఆకు పట్టుకోదు ఇట్లా 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 తెంపు. ఇంకా నిన్న సాయంత్రం అయితే మాత్రానికి నిన్న రాత్రి అమ్మలింటికి పోయి వస్తాను అనమాట. ఆ టైం అప్పుడైతే ఒక అక్క అయితే ఫోన్ చేసి మాట్లాడింది. మన వీడియోస్ చూస్తారు మన సబ్స్క్రైబర్స్ అనమాట. అక్క పేరు వచ్చేసి శ్వేత. హాయ్ అక్క. కూతురు పేరు వచ్చేసి ఆర్వి అనమాట. హాయ్ ఆర్వి, ఒకసారి వీడియోలో హాయ్ చెప్పండి అంకేసి అని చెప్పారనమాట. శ్వేత అక్క బాగున్నారా? ఇంకా మేమైతే మాత్రానికి మేము కూడా బాగున్నాం అక్క. అయినా నిన్న ఎంతమంది చేసిండ్రు అంటే కనీసం అంటే ఒక 4 చేసింటారు. పేర్లు కూడా కొంతమంది పేర్లు కూడా అడిగినట్టుగా అక్క అని మాట్లాడితే ఇంకొంతమంది అసలు మా గురించి ఏం మాట్లాడదు అనుకున్నారు అనమాట. మీ అందరికీ థ్యాంక్ యూ. నిన్న ఫోన్ చేసిన వాళ్ళందరికీ, మాతో మాట్లాడిన వాళ్ళందరికీ, మాకు జాగ్రత్తలు చెప్పిన వాళ్ళకి, భారతీని తిట్టాలి భారతికి ఫోన్ వినోద్ అన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఆ టీ విషయంలో నాదే కరెక్ట్. టీ చేపిస్తా కదా. అవు నీదే కరెక్టా? సరే నేర్చుకుంటాలే వినోద్. ఏం నేర్చుకుంటావు? నువ్వు చెప్పినట్లు ఇంట కాకాగా చెప్తున్నాను. అందుకే దాన్ని వదిలేసి దీన్ని తీసుకున్నాను. వినోద్ ఆమె తెంపినాక నీ అమ్మ డబల్ తెంపుతుండదు మరి నిస్సమ్మ. నిజమంటే కూడా తడుగుతా పేరు చెప్తే కూడా తప్పేది ఊకోడు. లేకుంటే ఏంటే అంటారు. ఏడుసమ్మా నువ్వు గుడ్ గర్ల్. ఇది మంచి పని. ఒలిసినాక 2 సార్లు ఒలుస్తున్నది. మా ఇంట్లో గొంతు గట్టి ఉన్నదైతే ఐరమ్మ నీకు సమ్మదే మాతో పోలిస్తే. వినోద్ 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 ఏ ఊకో. ఇప్పుడు వినోద్ మనసులో మాట ఏం తెలుసా? మా పిల్లలు కాదు నాది కాదు నీదే గొంతు ఎక్కువ అనుకుంటుంటాడు మనసులో. మీ టీచర్ వెరీ గుడ్ టీచర్. గుడ్ గర్ల్ అన్నా నేను మీ టీచర్. మీ టీచర్ వీడియో చూస్తుంటదేమో. హాయ్ టీచర్ అను. హాయ్ టీచర్ అను. కాదు వినా ఆ పాప బాక్స్ కొనిస్తే పెట్టుకుంటుందా మరకంగా? నువ్వు తీసుకుపోతుంటే ఇంతకుముందు కంపాక్స్ నానైతే ఎన్ని సంవత్సరానికి ఒకటి వాడుతుంటే చూడు నేను బాగుంటే నెక్స్ట్ సంవత్సరం కూడా కంపాక్స్ అదే తీసుకొని పోతుంటే. జామెంట్రీ బాక్స్ అని చెప్తుండ్రి. అవి అన్నీ ఇట్లా రౌండరు అవన్నీ స్కేల్ అవన్నీ వస్తుంది కదా. అది అందరు తెచ్చుకుంటుండ్రు కానీ నానైతే అస్సలు కొనుక్కున్నాను. అన్ని విడివిడి కొనుక్కొని పోతుంటే బాక్స్ ఉండదు కదా అని ఇట్లా రౌండరు అది ఇట్లా ఇంకోటి ఉంటుంది చూడండి చందమామ టైపులో అదొకటి స్కేల్. నేనైతే అన్ని విడివిడిగా బాక్స్ అయితే ఒకసారి కొనుక్కున్నాను కానీ విడివిడిగా కొనుక్కుంటే.
ఇవాళ ఆడలేదు మమ్మూతలకి మమ్మ తప్పకుండా ఆడుతాం మమ్మ డర్బనే ఆడుతాం మమ్మ తుగాత ఆడుతాం కపాత ఆడుతాం అన్నాడుతాం బతుకుతుందా వెరీ గుడ్ ఆడుకో బాగా ఆడుకో కింద పడద్దు తల నన్ను